ఏ విజయవాడ మెరిస్టెల్లా కాలేజ్ అంటే పెద్ద గొప్ప. లాస్ట్ ఇయర్ ఏదో మిస్ అయ్యాం, దానికి ఎందుకు అంత ఫీల్ నాకు అలర్ట్గా ఉంటే గెలవచ్చు. మనం బాగానే ప్రాక్టీస్ చేసాం కదా, విన్ అవుతానే అనుకుంటున్నాను. దాన్ని సబ్స్టిట్యూట్ గా వేద్దామే. ఇక్కడే దిగాలి. దాన్ని మాత్రం టీంలోకి తీసుకోవద్దు. నువ్వు ఛాన్స్ ఇచ్చి చూద్దామే. అబద్ధం చెప్పి ఇక్కడ నుంచున్నాడు. సత్తనా కొంచెం రివర్స్ రా. ఎక్కరా మావా, లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు. ఎక్కువ అతనికే కాల్ నొప్పి, అతను బస్ ఎలా ఎక్కగలడో చెప్పు. కడుపు నొప్పి కదా. కడుపు నొప్పే, దిగి కాలుకొచ్చినట్టుంది. ఎరా మావా. రే, నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా. పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం. భయం, అడ్రస్ కూడా తెలియదంట. ఇది చాలు కదా, హైదరాబాద్ కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలీదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి, నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఆడు నవ్వకపోయినా మేము నిన్న తప్పుగానే అనుకుంటాం. అవునరా మామా, ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్ళావే బైక్ లోనే కదా. పొద్దున్నే బస్ స్టాండ్ లో పార్క్ చేశా. ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు. నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. ఓ ఇదా. ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమాయకుడు ఇతనే. బాయ్ మామా. బాయ్ మావా. బాయ్. అక్క వచ్చేసావా అశోక్ నగర్? వచ్చేసావమ్మా. అక్కడ గంగా సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తూనే ఉన్నావనుకో, ప్లే గ్రౌండ్ వస్తుంది. అది దాటి రైట్ సైడ్ తిరిగితే ఒక చిన్న గుడి వస్తుంది. నువ్వు ఆ గుడి నుంచి సెకండ్ రైట్ తీసుకోవాలి. అక్క ఈ ఊళ్ళో ఒక్క మాటలో ఎవరు అడ్రస్ చెప్పరా? ఒక సెకండ్, అతనికి ఇస్తాను అడ్రస్. హలో. ఓకే. ఏంటి అప్పుడే పెట్టేశారు? అంతేనా? నాతో అంత పొడుగ్గా చెప్పింది. మీకు చెప్పింది దారి, నాకు చెప్పింది అడ్రస్. ఒక క్యాడ్బరీస్, 2 గుడ్ డే, 2 5 స్టార్, ఒక కింగ్సే కదా? అవును. అవును, అడుగుదాం అనుకున్నా. ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను, బట్ బెంగళూరులో పోస్టింగ్, అందుకే వద్దన్నాను. నువ్వు ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే. ఎక్కువ హైట్ కాదు, షార్ట్ కాదు, లెంతీ ఐబ్రోస్, షార్ప్ నోస్. అయితే ఒకటి మాత్రం తప్పు. చూస్తే డౌట్ గా ఉన్నాడన్నా? అలాగేం లేడు, చూడగానే నమ్మేటట్టున్నాడు. అప్పుడు ఏం లేదు, మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం. అందులోనూ హైదరాబాద్ లో ఒకరిని నమ్మి వెళ్ళడం అనేది. హైదరాబాద్ అంటే అందరూ చెడ్డవాళ్లే ఉంటారా? ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు, వరంగల్లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు, విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్లో అన్ని ఊళ్ళ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కి 10 ముఖాలు 10 రంగులు.
అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్లోనూ మంచాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సారీ సారీ సారీ, నేను ఒప్పుకుంటున్నాను. చూసారా, మిమ్మల్ని నుంచో పెట్టే మాట్లాడుతున్నాను. రండి కాఫీ తాగుదురు గాని. లేదు లేదు, కొంచెం పని ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. సరే, నెక్స్ట్ టైం ఈ పక్కకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా. ఓకే, నువ్వు లోపలికి రావే. వస్తాను. ఒక్క నిమిషం, నేను మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా? ఆహా. ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే 15 మీలో ఎక్కించే వరకు ఓకే. ఆ పైన 37Gలో కూడా వచ్చి 1 అవర్ పర్మిషన్, హాఫ్ డే లీవ్, ఇంటర్వ్యూ ముగిసేదాకా వెయిట్ చేసి ఫుల్ డే లాస్ ఆఫ్ పే కదా. ఇంకెప్పుడు అలా ఉండకండి, కొంచెం హుషారుగా ఉండండి. సరే. నా పేరు అమృత. ఎప్పుడైనా విజయవాడ వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. విజయవాడగా? నేనా? వచ్చినప్పుడు చూద్దాం. ఓం నమ శివాయ. ఏమేవ్ కుచల కుమారి, కుచల కుమారి. అమ్మా శ్రీరామచంద్ర నాయన. ఏమిటండి? ఏం లేదే, రెడ్డి గారింట్లో బిర్యానీ తిన్నాను, బాగా భుక్తాయాసంగా ఉంది. అవునా? కొక్కొక్కోనా మెమ్మెమేనా? కోకో, అందుకే కోకోకోలా తీసురా. అలాగే. వెళ్ళు. ఏమండోయ్, ఆ సెల్లుగాడు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు. రానివే రాని, ఆ పొట్టి సుంఠగాండి. వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. శాస్త్రి గారు, ఇదేం బాగోలేదండి. ఏంటి కోక్ తాగటమా? కాదండి, ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడి బిల్లు కట్టకపోవడం. బిల్లా? బిల్లు ఏమిటో? బిల్లు ఏంట? ఫోన్ ఏమన్నా ఫ్రీ అనుకున్నావా? ఫ్రీ కాకపోతే ఇంకేమిటాయి? అసలు నువ్వు ఫోన్ ఇచ్చే ఏం చెప్పావు? ఏం చెప్పాను? 6 గంటలు. ఏమిటది? టాక్ టైం ఫ్రీ అన్నావు. అద్భుతమైన నెట్వర్క్ అన్నావు. సూపర్ టవర్, పవర్ఫుల్ సిగ్నల్స్, అడవిలో కూడా పనిచేస్తుంది అన్నావు. అటగా మీద కూడా పనిచేయాల. అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా? చెప్పానండి, కానీ మీ బిల్ అవుట్ గోయింగ్. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకోవయ్యా, అది నాకేమవుతుంది? ఇన్కమింగ్. దాని బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, అది నీకేమవుతుంది? ఇన్కమింగ్. బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. కట్టాలి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆయన అనేది? నీకు బిల్లు కట్టాలి అంతే కదా? అంతే. ఓ పని చేయి, ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎందుకు? పెట్టవా? వీడికి మూడుద్ది నా చేతులు. అక్కడ పెట్టు. పెట్టా. ఎక్కడికి? అక్కడ కూర్చో, కూర్చో అక్కడ. కర్మ పాడుగాను. కూర్చో. 3 గవ్వలు నా చేతిలో ఉన్నాయి. ఈ 3 గవ్వలు నేను ఆ గ్లాస్ లో వేస్తా. ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తాను. ఓం నమః శివాయ. వీడు లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు. అలాగే శాస్త్రి గారు, వెయ్యండి. పడింది. శాస్త్రి గారు మీరు బిల్ కట్టాలి. నాకు మామూలుగా మాట మీద నిలబడే అలవాట్లేదు. అన్యాయం ఇది. ఏమిటి అన్యాయం? ఇప్పుడు నీ బిల్లు కట్టాలి అంతేగా? రెడ్డి గారికి ఫోన్ చేస్తానే. చెయ్యండి. దేనికి? బిల్లు కట్టడానికి. ఓహో, నమస్కారం రెడ్డి గారు. ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా చెప్పండి. 100 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత బంగ్లా, ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా? ఏమిటి పొట్టిగా ఉన్నోడు కావాలా? నల్లగా ఉన్నోడు కావాలా? కీచుకొద్దు ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? నాకు తెలుసండి, నేను ఏ విధం చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారని నాకు తెలుసు. నాకు వదిలేయండి. ఓం నమః శివాయ. నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే బిల్లు ఎంత అయింది? బిల్లా? చిచి, బిల్లొద్దు వద్దు. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొంచెం ఖర్చు అవుతుందో? ఖర్చు దేవుని పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి, ఉంచండి. ఏమిటండి? ఇదిగో కాస్త పెళ్ళే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఉంటే నల్లబడాలి కదా? కరెక్ట్. ఈ రోజు నుంచి ఆటో కట్, ఓన్లీ వాటర్. వస్తానండి, మర్చిపోవద్దు. నేను నిన్ను మర్చిపోను రా. నిన్నెలా మర్చిపోతాను? నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి. రే, ఈ ఓం నమః శివాయ శాస్త్రితో పెట్టుకోవద్దు. Is the largest word in English. Please write that. Okay. నిమోనోహాల్ట్రా హైడ్రోస్కోపిక్ సిల్కో వాల్కా నోకోనిసిస్ అంటే లంగ్ డిసీజ్. మొత్తం 49 అక్షరాలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇదే మేడం. నో ఇంతకి రెండింతల పదం ఇంకోటి ఉంది.
బాబా బాదల్ ఘరా ఘట కామ్నిన్ నన్రోన్ కోన్బ్రోన్ టర్నెన్ టోన్ టు జోన్ తుంట్రో వర్ణన్ ఆన్స్కా వాంటో ఓహుటునెన్ తుర్నక్ అంటే ఆకాశం నుండి పిడుగు పడేటప్పుడు వచ్చే శబ్దం అన్నమాట. ఇవి టోటల్ గా 101 లెటర్స్ ఉన్నాయి. జేమ్స్ జాయిస్ అనే రైటర్ రాసిన నావెల్ పిన్నే గాన్వెల్లో ఇలాంటి ఫర్లాంగ్ పదాలు టన్నుల కొద్దీ ఉన్నాయి. కానీ అన్నిటికన్నా పొడవైన పదం మాత్రం ఇదే. నో మేడం, దీనికన్నా పొడవైన వర్డ్ ఇంకోటి ఉంది. Is it? What is that? Why are you smiling, Sidhu? స్మైల్స్. Smiles? But it is just 6 letters, you know. కానీ మొదటెస్కి చివరెస్కి మధ్య మైల్ దూరం ఉంది మ్యామ్. సో స్మైల్స్ ఇస్ ద లాంగెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. అందులో మొదటి ఎస్ చివరి ఎస్ ఎవరో తెలుసా? నాకు తెలీదు. ఫస్ట్ ఎస్ సిద్ధు, లాస్ట్ ఎస్ స్వప్న. ఇద్దరి మధ్య మైలు దూరం ఉంది. కనీసం ఈ ప్రేమికుడు వచ్చేనా వాళ్ళిద్దరి దగ్గరైతే బాగుంటుంది కదే. అవునే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.